నేను చూసుకుంటా రీసౌండ్ వస్తుందంట స్వామి. కూర్చో కూర్చో కూర్చో. ఇక అంత కంగారు పడుతున్నావు, గుండెపోటు వస్తుంది స్వామి, కూలుగుండబ్బా. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిసిన భూమి విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన జిల్లాపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్యన జగన్ ఎక్కడ కంపట్లేదు తల్లి, ఎక్కడ కంపట్లా. మీకైనా కంపట్టాడా? బయటికి వస్తున్నాడా? నేను కనుక్కున్నా వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేసి, ఏం బా ముఖ్యమంత్రి గారు ఎందుకు బయటికి రావట్లేదని. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, సార్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే నీళ్లు తాగి మా ముఖ్యమంత్రి గారికి లూజ్ మోషన్స్ అని. ఈ ప్రభుత్వం ఎంత చెత్త ప్రభుత్వం చెప్పేదానికి ఒక్క ఉదాహరణ ఇస్తా. కనీసం సురక్షితమైన తాగునీరు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గుంటూరు జిల్లాలో ఏకంగా డయేరియా వల్ల 2 చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అసలు అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, ఇంతమంది చనిపోయారే, ఇంతమంది హాస్పిటల్లో చేరారే, కనీసం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా? ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక సమీక్ష చేశారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం. ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మొల్ల కర్ర తీసుకుని కొట్టాల్సిన బాధ్యత ఈ రోజు మనందరి పైన ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఏమ్మా తల్లి, మహానాడులో చంద్రబాబు గారు నాటిన తులసి మొక్క అన్నావు కదా, అదే జగన్ రెడ్డి గంజాయి మొక్క పెంచినట్టు ఎలా మారిపోయావు తల్లి అని ఈ సభాముఖంగా మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నా. జగన్ గారికి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైంది. ఆ వంకరి నవ్వుతో అటుగో సినిమాల్లో చేయలేడు, కానీ ఆయన రేంజ్ పెంచుకునేదానికి వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. మొన్న వచ్చింది యాత్ర 2, అట్టర్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయింది. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా టిక్కెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి దయచేసి సినిమా చూడనంటే వాళ్ళ సొంత కార్యకర్తలే చీపో, ఇంత దరిద్రపు సినిమా లేదని చెప్పే పరిస్థితి. పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, పూర్తిగా నష్టపోయాడు. జగన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చాలా నష్టపోయా కదా, కొంచెం ఆర్థికంగా సాయం చేయండి బాబు అన్నాడు. అరే నష్టపోయింది నువ్వు, నేనెందుకు సాయం చేయాలని మెడబట్టి బయటకు గెంటేశాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ బాగా కోపం వచ్చి అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఏంటది? అంతిమ యాత్ర అని పోస్టర్ తయారు చేశాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి, అంతిమ యాత్ర సినిమా తీస్తాను, బీ కేర్ఫుల్ అని చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు. ఏకంగా ఆ నష్టం పూడ్చేదానికి ఎప్పుడు లేని విధంగా హార్స్లీ హిల్స్ లో విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ పేరులో రాసేశాడు. జగన్ గారిని అడుగుతున్నా, మీ పైన కదా సినిమా తీపించుకుంది, మీ సొంత ఇల్లు రాయించచ్చు కదా. ఇడుపలపాయలో ఉన్న వందలాది ఎకరాలు 2 ఎకరాలు పాపం ఆ నిర్మాత పేరు మీద రాయొచ్చు కదా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు. పిట్టల దొర. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అని ఈ రోజు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మా జీవితాలతో ఆడింది చాలదా, ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నా ఈ జగన్. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు, క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు.
మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా. కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా? లేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏం తమ్ముడు, ఆ టీం పేరేంటో తెలుసా? కోడికత్తి వారియర్స్. మర్చిపోయారా కోడికత్తి? గుర్తుందా కోడికత్తి? అబ్బా, అసలు యాత్ర 2లో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంత హిట్ అయ్యేదేమో. ఈ టీము సభ్యులు ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఏమవంతి గంటనా? ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్, బూతల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని, ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏమా టీం బాగుందా? అద్భుతమైన టీం కదా. ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 31 ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల, ఏనాడు ఢిల్లీకి వెళ్లి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు. కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో. దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి దేశం మొత్తం చూపించాడు. ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లో ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నూలు హాస్పిటల్లో దొంగలాగా దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ పాపం ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి. ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో, పిల్లగడ్డం పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి. జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు. ఒక్క ఎంపీ అన్నా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు. మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే, పార్లమెంట్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీంని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నాకు కులం తెలీదు, మతం తెలీదు, పార్టీలు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏకంగా కులం, మతం, ప్రాంతం, పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జగన్ ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలు పెట్టాడు. ఆ బస్ యాత్ర పేరే సామాజిక యాత్ర. ఆ బస్ యాత్ర కాస్త తుస్ అనింది. ఈ గుంటల రోడ్లో ఆ బస్సు వెళ్లి టైర్లన్నీ అరిగిపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక అన్యాయం చేశాడు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్డు పైకి వచ్చి మాకు ఈ జగన్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే పరిస్థితి. 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీల్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేశాడు. దాంట్లో ఎక్కువ శాతం ఎస్సీ బీసీ సోదరులకి, సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎంత అన్యాయం చూడండి. అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయలేదు. అంతెందుకు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన గురించి ఏం చెప్పారని చెప్పాల్సిన అవసరం ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, సొంత పార్టీ ఎమ్మెల్సీ, బీసీ సెల్ అధ్యక్షుడు. ఆయనే బయటకు వచ్చి
వైకాపాలో ఉన్న బీసీలకి గౌరవం లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. కర్నూలు జిల్లాకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ గారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక అద్భుతమైన డాక్టర్. ఆయన ఏకంగా వైకాపా పార్టీలో బీసీ సోదరులకి చిన్న చూపు అని చెప్పే పరిస్థితి. ఇంకొక ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకుడు. ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్. అంతెందుకు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన వ్యక్తి ఈ సైకో జగన్. బీసీ సోదరులందరూ ఆలోచించాలా. ఎన్నికల ముందల ఈ జగన్ ఏమన్నాడు? బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నముక్క ఎరగొట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఈ సభా వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా పోరాడి వచ్చే ఎన్నికల్లో జగన్ వెన్నుమొక్క విరగొట్టాలని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా. తల్లి జగన్ ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీది ఒకే ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ పెట్టుకుంటారు తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. అమ్మ రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు తల్లి. ఊదదు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాను, గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, పండుగ కానుక కట్, అదేవిధంగా 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హాస్పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకుమ అందించారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అందించారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న కుర్రోడు అడుగుతున్నాడు డిఎస్సి గురించి. తమ్ముడు డేట్ టైం రాసుకో, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. 5 సంవత్సరాల పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తాం. జియో 3 మళ్ళీ తీసుకొచ్చి ఎస్టీ సోదరులకి తాండాలో ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇస్తుంది. రెండోది, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో సంవత్సరానికి 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది.
అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మీ అకౌంట్లో ఇవ్వబోతున్నాం. ఇంకా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా కట్టెల పొయ్యిలకి బాయ్ బాయ్ చెప్పే రోజులు తొందరలో రాబోతున్నాయి తల్లి. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో 6 అమ్మా, ఆరో 6 మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఏం తల్లి బాగుందా బాబు సూపర్ 6? అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానుల పేర్లతో మన జీవితాలు 3 ముక్కలాటలు ఆడుతున్నాడు. ఏకంగా 3 కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చాడు ఈ జగన్. ఒక కుటుంబం బోత్స కుటుంబం, రెండో కుటుంబం వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడో కుటుంబం విజయసాయి రెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు కలిసి ఉత్తరాంధ్రాని సర్వనాశనం చేస్తున్నాడు. ఎక్కడ ప్రభుత్వం భూమి దొరికితే కొట్టేస్తారు, ఎక్కడ పేద ప్రజల భూమి దొరికితే కొట్టేస్తారు. అంతెందుకు చెరువులు కూడా భూ కబ్జాలు చేసే వ్యక్తులు ఈ 3 కుటుంబాలకి చెందిన వ్యక్తులు. ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలు నేను తెలుతున్నా, ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరు అదే రెబడద్దు, 2 నెలలు ఓపిక పట్టండి, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది అని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? లేదు. ఇంకో పక్కన రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. ఇంకా పాలేరు నదిపై డ్యామ్ కూడా ఏర్పాటు చేస్తానని మాటిచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అంతేకాదు స్వర్ణముఖి చెట్టిగడ్డపై బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ చూసినా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు, బ్రిడ్జ్లు పక్కా గృహాలే ఈరోజు కంపడే పరిస్థితి. అంతెందుకు సాలూరు నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ గెలవబోయిన నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. ఆనాడు హైవే కనెక్టివిటీ తీసుకొచ్చాం, ఓవర్ బ్రిడ్జ్లు, బైపాస్ కూడా ఏర్పాటు చేశాం. జగిరాం జూత్ బిల్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆనాడు తీసుకొచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేసే పరిస్థితి మనందరం చూసాం. ఈ రోజు నియోజకవర్గంలో రోడ్లు గాని, బీటీ రోడ్లు గాని, సీసీ రోడ్లు గాని, డ్రైన్లు గాని అవన్నీ వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు సాలూరు పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలు పక్కా గృహాల్లో ఉండాలని ఎవ్వరు ఊహించిన విధంగా పక్కా ఇల్లు కూడా కట్టాం తల్లి. కనీసం ఆ పక్కా ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఆనాడు 100 పడకల ఆసుపత్రి కూడా కట్టేదానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అది వదిలేసింది. ఇక్కడున్న ప్రజలందరూ నేను అడుగుతున్నా, రాజన్న దొరగారిని మీరు 4 సార్లు గెలిపించారు. ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి, చెట్టుకేస్తే పనులు అవ్వాలి. కానీ రాజన్న దొరగారు ఇంకు లేని పెన్ అండి. ఏంటది? ఇంకు లేని పెన్ను. పాప ఆయన పెన్ను ఒప్పుకుంటా, ఎమ్మెల్యే
ఆయన ఎమ్మెల్యే గారు పెన్ను ఒప్పుకుంటా, కానీ ఇంకో చిన్న శ్రీను దగ్గర ఉంటుంది. ఆయన ఇంకు పోస్తేనే ఈయన పెన్ రాస్తుంది. అలా ఉంది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. ఇంకో మాట్లాడాలంటే ఈయన రిమోట్ కంట్రోల్ ఎమ్మెల్యే. చిన్న శ్రీని దగ్గర రిమోట్ ఉంటుంది, లెఫ్ట్ తిరగండి లెఫ్ట్ తిరుగుతాడు, రైట్ తిరగమంటే రైట్ తిరుగుతాడు. చూడండి నియోజకవర్గ పరిస్థితి. 4 సార్లు గెలిపించారు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కానీ మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. తమ్ముడు ఒకసారి కోర్టు ద్వారా ఎమ్మెల్యే అయ్యాడబ్బా, ఒకసారి కోర్టు ద్వారా ఎమ్మెల్యే అయ్యాడబ్బా. అందుకే చెప్తున్నా, పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు, బినామీ పేర్ల పైన పెడుతున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ఒక్క సమస్య కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు పరిష్కరించే పరిస్థితులు లేరు. ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. నేను ఇవ్వబోయే హామీలన్నీ వ్యక్తిగతంగా నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో 100 పడకల హాస్పిటల్ మేము పూర్తి చేస్తాం. పెద్దలు కోరినట్టు సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. రద్దయిన జియో నంబర్ 3 మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఐటీడీఏలకి అవసరమైన మేరకు నిధులు కేటాయించి బలోపేతం చేసి తాండాలో నివసిస్తున్న గిరిజనులకు ఇల్లులు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా లారీ బిజినెస్ పైన ఇక్కడ చాలా మంది ఆధారపడి ఉన్నారు. లారీ డ్రైవర్ని ఓనర్ని నేను కలిశాను. రే క్వార్టర్ బాటిల్ గురించి ఎంత ఆగండి ఒక్క నిమిషమా. లారీ డ్రైవర్ని లారీ ఓనర్లు కూడా నేను కలిసా. తమ్ముడు కూర్చో తమ్ముడు, రే క్వార్టర్ బాటిల్ గురించి ఎందుకు. లారీ డ్రైవరు లారీ ఓనర్లు కూడా నేను కలిసా. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా బాధుడే బాధుడు, అన్ని పనులేసి బాధుడే బాధుడు. లారీ డ్రైవర్లకి ఓనర్లకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి. భారతదేశంలోనే అతి తక్కువ పన్ను ఉండే విధంగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆపేసి మూతబడిన జూట్ మిల్ మరీ తెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉత్తరాంధ్రకి చెప్తున్నా, ఉత్తరాంధ్రకి ఎట్లయితే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ ప్రాంత రూపురేఖలు మార్చామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం, సెజ్ ఏర్పాటు చేస్తాం, స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా గిరిజనులకి రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అందిస్తాం. గిరిజనులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 7కి 7 సీట్లు మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఆ 7 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని ఆలోచించమని కోరుతున్నా. 7కి 7 తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో మీకోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి కార్యకర్తకి 2 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, ఒక్క నిమిషం తమ్ముడు, అంతెందుకు, కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, కానీ 60 లక్షల మంది కార్యకర్తలు
నాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు. అదే మా కుటుంబానికి కార్యకర్తలకు ఉన్న అనుబంధం. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఇక్కడున్న కార్యకర్తలు అడుగుతున్నా, 22 కేసుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. అరే జగన్ మన కార్యకర్త కాదురా బాబు, అలాంటి వాడికి మనం ఎందుకు సభ్యత్తిస్తాం? చిచ్చి గలీజుడు. 22 కేసుల కన్నా ఎక్కువ ఎవరికి లేదా? నాకున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నా పైన పెట్టారు తల్లి. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు తల్లి. ఇప్పటికి 7 సార్లు తీసుకెళ్లారు నన్ను పోలీస్ స్టేషన్ కి. ఆ రోజే చెప్పే అధికారులకి, ఈ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాల్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది. ఇదిగో తమ్ముడు ఎర్ర బుక్. జన సైనికులు కూడా నాకు పేర్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో. అధికారుల పేర్లు కూడా రాస్తున్నా. డౌట్ వద్దు. 2 నెలల్లో మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది. వాళ్ళందరిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అరే బెస్ట్ ఫర్ ద లాస్ట్ బ్రదర్, బెస్ట్ ఫర్ ద లాస్ట్ గుర్తుపెట్టుకో. అరే పవన్ అన్న గురించి నేను మాడకుండా ఎట్లెళ్తా స్వామి, నువ్వు భలే ఉన్నావు. అరే వాడు గుర్తుపెట్టుకో తమ్ముడు, నువ్వు ఒక్క నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి పైన ఆ రోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించుకున్నప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు ఆయన ఒకటే చెప్పారు, తమ్ముడు నీ అన్నగా నేను నిలబడతాను, మీకేం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ చేయి చాలు, నేను నీకు నిలబడతానని ఆనాడు చెప్పారు. ఈరోజు మనం శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ సభ్యులందరూ ప్రతి గడపకి వెళ్ళాలి. తల్లి బ్యాగ్ అమ్మా, థ్యాంక్ యూ. ఈ బ్యాగ్ మీ అందరికి ఇచ్చాం. దీంట్లో ప్రధానంగా 25 క్యాలెండర్లు ఇట్లా ఒక కట్ట చేసి ఇచ్చాం. ఇలా 10 కట్టలు మీ ఇంటికి పంపిస్తాం. మోసేదానికి ఇబ్బంది కనుక 10 పెట్టి ఇవ్వట్లా, ఇంటికి పంపిస్తాం. ఒక పక్కన మన ఇచ్చే హామీలు బాబు సూపర్ 6 ఉంటాయి, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది. ఇది మీరు 5 రోజుల్లో, అంటే ఈ రోజు ఈ సభ అయిన తర్వాత 5 రోజుల్లో ప్రతి గడపకి ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరిపైన ఉంది. అంతేకాదు మీ అందరికి ఒక కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. టీ తాగినప్పుడు కానీ ఇట్లాంటారు బాక్కడిది ఉన్నాయి కార్డులు. మీరు టీ షాప్కి వెళ్ళినప్పుడు, లేదా పెట్రోల్ కొట్టించుకునేదానికి పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎప్పుడన్నా భోజనం చేయాలని బయట ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్తే ఈ కార్డు తీసి చదివి అక్కడున్న ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలి. మన బాబు సూపర్ 6 ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తల పైన ఉంది. ఇంకా సైకిల్, సైకిల్ అందరూ వేసుకోవాలా? ఏమి క్లస్టర్ యూనిట్ అధ్యక్షులు ఏమా సైకిల్ వేసుకోపోతే ఎట్లా? మీరు అందరూ 90% వేసుకున్నారు, 10%. ఏం తాతయ్య మీరు వేసుకోపోతే ఎట్లా తాతయ్య? సైకిల్ పెట్టుకోవాలి. సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎటుగో క్యాప్లు ఇచ్చాం. మీరందరూ
పసుపు క్యాపులు వేసుకుని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకా జబర్దస్త్ ఆంటీ గురించి నేను మాట్లాడదబ్బా. బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ. మన రాష్ట్రం బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఎవరు బాగా చేశారో ఎవరు బాగా చేయలేదో నాకు తెలుసు. మీరు ఇప్పుడు టెలిగ్రామ్ బాటు పట్టుకునే తిరుగుతున్నారు, అవునా కాదా? ఎవరి బూత్ లో రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరి బూత్ లో ఇంకా బూత్ ఇన్ఛార్జ్ పడుకుంటున్నాడో నాకు బాగా తెలుసు. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు ఈ లోకేష్. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళ బూత్ లో పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తారో, ఎవరైతే వాళ్ళ బూత్ లో మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఏమా ఆఫర్ స్వీకరిస్తున్నారా? క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ అధ్యక్షులకి నేను ఆఫర్ ఇస్తున్నా. ఈ ఆఫర్ స్వీకరిస్తున్నారా? థ్యాంక్ యూ. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ప్రయత్నించారు. ఆయన ఏకంగా ఆయన విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఆంధ్ర రాష్ట్ర బార్డర్ పైన దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఆపేశారు. ఆంధ్ర ఏమైనా పాకిస్తానా? కాదు. కానీ ఈ సద్దాం హుస్సేన్ లాంటి జగన్ వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక పాకిస్తాన్ లాగా మారిపోయింది. అందుకే ఆనాడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ అన్న పదే పదే ఒక మాట అంటారు, ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇంకా ఈ పేటీఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు ఇస్తే గలీజు పోస్టులు పెడతారు, అడ్డగోలుగా పోస్టులు పెడతారు, మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, కుటుంబాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, భార్య భర్తల మధ్యన కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా. వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. అటు జన సైనికులు, ఇటు తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఏ అభ్యర్థి అయితే ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కోరుతున్నా. సీనియర్లు కూడా నేను కోరుతున్నా. సీనియర్లను గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, మిడిల్ లీడర్షిప్ ని కూడా గౌరవిస్తా. కానీ పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా. ఎవరి బూత్ లో అయితే మెజారిటీ చూపిస్తారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నియమించిన అభ్యర్థిని గెలిపిస్తారో వాళ్ళని నేను గౌరవిస్తాను. వాళ్ళకే నా తలుపులు ఎప్పుడు తెరుచుంటాయని ఈ సభాముఖంగా మీ అందరికి నేను మళ్ళీ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సాలూరు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు అక్కడనే నుంచోండి. కలిసికట్టుగా మనందరం ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ నిలబడండి. కుడి చేయి మీ గుండె మీద పెట్టి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాను. తమ్ముళ్ళు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. మీరు ప్రతిజ్ఞ చేయాలి. తమ్ముళ్ళు కొంచెం సైలెంట్గా ఉండండి అన్న, ప్రతిజ్ఞ చేయాలి. అందరూ ఎవరి పేరు వాళ్ళు అనుకోండి దయచేసి. నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని
ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ బాబు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. ఒక్క నిమిషం. It's about time to break it down. You ready? Psycho, 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 Bahani. Psycho, 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 Rahani. Psycho, Bahani. Psycho, Rahani. Psycho, Bahani. Psycho, Rahani. See my chelema, I'm gonna chinna mas. Say I'm